పాక్ వర్సెస్ భారత్ అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికీ కవ్వింపు చర్యలు చేయడానికి పాక్ ఎందుకు చూస్తుంది? తన దగ్గర ఉన్న అస్త్రాలేంటి? చైనా తనకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా ఒకవేళ భారత్ కానీ అటాక్ చేస్తే, భారత్ కానీ యుద్ధానికి సైరన్ మోగిస్తే ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలని, లేకపోతే పాకిస్తాన్కి చైనా ఎలాంటి సాయం చేయాలన్న దాని మీద ఒక క్లారిటీకి వచ్చేసారండి. ఇది మరింత ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు. అసలు తప్పు చేసి పశ్చాత్తాప పడకుండా దాన్ని సమర్థించుకోవడం, కవ్వింపు చర్యలు చేయడం, మా దగ్గర అణ్వాయుధ అస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా భారత్ పైకి ఎక్కుపెట్టి ఉంచామని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఎవరిని బెదిరిస్తున్నారు? నిజంగా భారత్ కథన రంగంలోకి దిగితే పాకిస్తాన్ తట్టుకోగలదా? ఇవన్నీ చర్చతో ఈనాడు ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కర్నల్ వివి రావు గారు, రిటైర్డ్ కర్నల్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రామిరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ఫారూక్ సిబ్లీ గారు, మైనారిటీ హక్కుల వేదిక కన్వీనర్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. రామిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి పరిస్థితి? కవ్వింపు చర్యలకి పాల్పడుతున్నారట, మినిట్ టు మినిట్ హై టెన్షన్. చైనా కూడా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చిందని వస్తున్న వార్తల నేపథ్యంలో భారత్ ముందున్న లక్ష్యాలు ఏంటి? ఈ నెల 22న పహల్గాంలో ఏదైతే ఉగ్రవాదులు అత్యంత అమానవీయంగా మతపరంగా ఎంచుకొని చంపారో 26 మంది వ్యక్తులను, అందులో ఒక వ్యక్తి తన ఆయుధం గుంజుకొని మన వాళ్ళని కాపాడని ఒక ముస్లిం కూడా ప్రాణాలు వదిలాడు. అతని త్యాగం కూడా గొప్పది. మనం ఏ విషయంకి ఆ విషయం చెప్పుకోవాలి. అయితే ఈ ఉగ్రవాదులు చేసిన చర్య వెనుక పాకిస్తాన్ ఉంది, ప్రతి ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ ఉంటుంది అనేది చరిత్ర చెప్తుంది. ప్రపంచానికి కూడా మొత్తానికి తెలుసు. కాబట్టి దీనికి ధీటైన జవాబు, అంటే ఉగ్రవాదులకు బుద్ధి చెప్తామంటే లేపేసడే, వాని వెనుక ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాను ప్రధాని మోడీ గారు స్పష్టంగా ప్రపంచం మొత్తాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ను హెచ్చరిస్తూ చెప్పడం జరిగింది. ఈ సంకేతాలు వెళ్తున్నాయి. ఇవే కాకుండా మొత్తం మన త్రివిధ దళాలు వాటి విన్యాసాలు, యుద్ధం ముందు జరిగే విన్యాసాలు కూడా ప్రదర్శన ఇస్తున్నాయి. సముద్రంలో, అక్కడ అరేబియా సముద్రంలో నౌకాబలం కానీ, ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ డిఫెన్స్ కానీ, ఈ తర్వాత మన రైల్వే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాటి మీద మన యుద్ధ ట్యాంకులు వాటి క్షేత్రాలకు చేరుకుంటున్నాయి. ఆల్రెడీ S-400 రఫేల్ జెట్స్ అన్నీ వాటి లొకేషన్స్ను తీసుకున్నాయి. తర్వాత మన ఈ BSF కూడా బార్డర్లో ఉన్న రైతులకు కూడా మీ పంటలను 48 గంటల దాన్ని కోసుకోండి మాకు అది అని నిన్ననే చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం అంటే పాకిస్తాన్ మళ్ళీ వాటి చరిత్రలో అట్లీస్ట్ ఒక శతాబ్ద కాలం మన మీద ఎలాంటి ఉగ్రవాద చర్య కానీ ఇంకే చేయకుండా బుద్ధి చెప్పే స్థాయిలో ఈ చర్య ఉంటుంది అని ప్రభుత్వం సంకేతం ఇచ్చింది. ప్రభుత్వం నచ్చిన భారతీయులందరికీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా, భారతీయ అభిమానించాలకు కూడా అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చైనా కూడా ఒక ప్రకటన ఏదో చేసింది, చర్చించుకోండి, ఒక కమిషన్ వేయండి, నిజాలు తెలుసుకోండి అని డ్రామాల ప్రకటన చేసింది. కానీ అదేంటంటే జస్ట్ నేను ఇండియా దిక్కులేము, పాకిస్తాన్తో మేము ఉన్నాము అనిపించుకునే ప్రయత్నంలో భాగం తప్ప, ఎందుకంటే దాదాపు 7-8 సంవత్సరాల క్రితం డోక్లా మనది కాదు, భూటాన్లో ఉన్న అది ట్రై జంక్షన్. ఆ భూటాన్లోనే ఒక మిస్అడ్వెంచర్ చేసి చైనా, అప్పటికి ఇంకా మనం మోడీ నాయకత్వంలో వచ్చి 3 సంవత్సరాలు కాలేదు అనుకుంటా, 3 సంవత్సరాలు అయినాం. ఆ టైంలో చేస్తే మనం ధీటుగా డిప్లొమాటిక్గా ఎదుర్కొని మన బలగాలను కూడా మోహరించి చైనాను వెనుకకు పంపించడం జరిగింది డోక్లాంలా. తర్వాత గల్వాన్లో కూడా చైనాకు అదే రీతిగా బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన అమెరికా గత దశాబ్ద కాలంగా మనతో ఉన్న ట్రంప్ మధ్యన 4 సంవత్సరాలు బైడెన్ పీరియడ్లో కొంచెం కుతంత్రాలు చేయడం జరిగింది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ట్రంప్ అధికారంలోకి వచ్చినాక మళ్ళా ప్రో ఇండియా, యాంటీ చైనా విధానాలు స్పష్టంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ గత దశాబ్ద కాలంగా మనతో ఉంది. రష్యా కూడా మనతో అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంది. ఈ రష్యా చైనా ఉండంగా, రష్యా అమెరికా మనది ఉండంగా చైనా మిస్అడ్వెంచర్ చేయదు. అది చేస్తే దానికి ఏం చేయాలో ఈ 3 దేశాలు మాట్లాడుకుంటాయి. కాబట్టి దాని గురించి కొంచెం ఆలోచన చేయాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదు, వెనుకకు పోవాల్సిన అవసరం అయితే అసలే లేదు. ఈసారి పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాలి. ఫస్ట్ స్టెప్ ఏదైతే సింధు జలాల ఒప్పందం రద్దు జరిగిందో అది కూడా మేజర్ స్టెప్.
మామూలు స్టెప్ కాదు, అది దీర్ఘకాలికంగా పాకిస్తాన్ను బాగా ఎండగడుతుంది, మామూలు కాదు. కాబట్టి సరైన చర్యలు తీసుకుంటుంది. మన దేశంలో దృఢ నాయకత్వం ఉంది, ప్రజలంతా దృఢ నాయకత్వం విశ్వాసంతో ఉన్నారు. త్రివిధ దళాలు కూడా మా కేంద్ర ప్రభుత్వము ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మేము దేశానికి చేయాలి, వాళ్ళు కూడా ముందు ఉత్సాహంగా ఉన్నారు. ఓకే ఓకే వివి రావు గారు చెప్పండి సార్. చూస్తున్నాం 22వ తేదీ నుంచి ఇప్పుడు వరకు కూడా అంతా ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతున్నదని అర్థం కాని సిచ్యువేషను. మరొక వైపు అణువస్త్రాలన్నీ కూడా భారత్ వైపు ఎక్కుపెట్టి ఉంచామని చెప్పి ముఖ్య అధికారులు ఆ మంత్రులు మాట్లాడుతున్న లేకపోతే ఏంటి బెదిరిస్తున్నారా భారత్ని పాకిస్తాన్? ఈ ఎప్పుడైతే ఈ 22nd టెర్రరిస్టులు మన పహల్గాంలో చేశారో అప్పటి నుంచి వాళ్ళకు కూడా తెలుసును ఇండియా బహుశా రియాక్ట్ అవుతుందని. ముందర అనుకుని ఉంటారు, లాస్ట్ టైం పుల్వామాలో తర్వాత చేసినట్టు ఒక ఎయిర్ స్ట్రైక్ చేస్తారేమో పాకిస్తాన్ ఏరియాలో ఏదైనా సరే క్యాంప్లో అనుకుని ఉంటారు. కానీ ఈ విధంగా దౌత్యపరంగా రియాక్ట్ అవుతుందని ఇండియా రియాక్ట్ అవుతుందని వాళ్ళు ఊహించలేదు. అలాగే నేవీ అరేబియన్ సీలో వెస్టర్న్ ఫ్లీట్ మోహరింపు అయింది, మిసైల్ ఫైరింగ్ టెస్ట్ అయింది. ఈ విధంగా ఇంతవరకు ప్రస్తుతం జరిగిన విషయాలు. ఈ లోపల మన ఇంటర్నల్గా జమ్మూ కాశ్మీర్లో దాదాపు 1500 మందిని ఇంట్రాగేట్ చేయడం జరుగుతోంది వేరియస్ లింకేజెస్కి. అలాగే లింకేజెస్ ఎవరి అయితే ప్రూవ్ అయినాయో దాదాపు 150 మంది ఇంకా కాశ్మీర్ యూత్ పాకిస్తాన్లో కానీ పాకిస్తాన్ నుంచి వెనక్కి వచ్చి మన దేశంలోనే ఎవరికి తెలియకుండా దాక్కుని ఉండొచ్చు. వాళ్ళని పట్టుకోవడానికి టైం పడుతుంది. ఎంతమంది సార్ అనుమానాస్పదలు ఎంతమంది అన్నారు? 1500 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అందులో 150 మంది పాకిస్తానీ అదుపులోకి తీసుకోలేదు. కానీ వాళ్ళు అంతకుముందు పాకిస్తాన్ కి ట్రైనింగ్ కోసం వెళ్ళారు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ కోసం. ఎక్కడ? కాశ్మీర్ నుంచి. కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో, అంటే లాస్ట్ 30-35 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళల్లో అందులో ఇంకా 150 మంది ఉన్నారు. ఓకే. అందులో కొంతమంది ఇండియాకు వచ్చేసి ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఎక్కడ దాక్కున్నారో, ఎక్కడ ఎవరితో కాంటాక్ట్ లో ఉంటున్నారో మనకు తెలియదు. ఓకే. ఇలా వాళ్ళు లోకల్ గైడ్స్ కింద బాగా హెల్ప్ చేస్తారు లోకల్ ప్లానింగ్ కి. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళకున్న కమ్యూనిటీ సర్కిల్ కొంచెం ఉంటుంది. ఎప్పుడో కాలేజెస్లో చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. దారులు తెలుస్తాయి, బస్సులు రూట్లు తెలుస్తాయి. ఈ ఫారిన్ నుంచి ఇచ్చిన టెర్రరిస్టులకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఉపయోగపడతారు మెయిన్లీ. ఈ 150 మందిని ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే వీళ్ళు ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ ట్రేస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఇంకా కొంతమంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఉండి ఉండొచ్చు, లాంచ్ ప్యాడ్స్ లో, లేకపోతే పాకిస్తాన్ లో ఉండి అక్కడి నుంచి గైడెన్స్ ఇస్తా ఉండొచ్చు. 26 లెవెల్లో తాజ్మహల్ హోటల్ మీద అటాక్ చేసినప్పుడు తాజ్మహల్ హోటల్లో ఉండి వెనక్కి వెళ్ళి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ నంబర్ జనరలీ అరౌండ్ 150 ఉన్నట్టు లెక్క, ఇంకా అంతకంటే ఎక్కువ లేరు. ఓకే. ఆ విధంగా మన కాశ్మీర్ దాదాపు యూత్ అంతా ఒక లెవెల్ ఆఫ్ డిస్కషన్కి వచ్చి ఒక ఇండియా పట్ల మన పట్ల పెద్దగా కక్షతోటి లేనట్టే లెక్క పెట్టుకోవాలి. సార్ మరొక వివి రావు గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ అవ్వగానివ్వండి, లేకపోతే మీరు చూసిన దాంట్లో మీ హయాంలో, సో ఏ ప్రాంతాల్లో ఎక్కువ నివాసాలు ఏర్పరచుకుంటుంటారు సార్? ఎలాంటి సిచ్యువేషన్ వీళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు? ఎస్పెషల్లీ అనంతనాగ్ జిల్లా, అంటే మనం కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అవుతుండగానే ఫస్ట్ వచ్చే జిల్లా, రైట్ సైడ్ వచ్చే జిల్లా అనంతనాగ్. అలాగే లెఫ్ట్ సైడ్ పుల్వామా అనుకున్నాం. రెండు రోడ్డు దగ్గర కలిసినా కానీ ఈ 2 జిల్లాలు ఎక్కువ. దానిపైన బడ్గాం జిల్లా ఉంటుంది, అది తక్కువే. అలాగే బడ్గాం తర్వాత శ్రీనగర్ దాటిన తర్వాత మళ్ళీ సోనామార్గ్ వస్తుంది. నార్త్కి వెళ్తే జోజిలా సైడ్ వెళ్ళడానికి సోనామార్గ్ కూడా తక్కువే. కానీ ఇటు మళ్ళా తూర్పు సైడ్ పశ్చిమానికి వచ్చేసరికి బారాముల్లా జిల్లా, ఉరీ జిల్లా, కుప్వాడా జిల్లా ఇందులో ఎక్కువ ఉంటారు. ఎస్పెషల్లీ కుప్వాడా జిల్లా ఏంటంటే చాలా మౌంటైనస్ ఏరియా, పాపులేషన్ తక్కువ, అరణ్యాలు ఎక్కువ. అలాగే ఎక్కడైతే బౌండరీ డిలియనేషన్ ప్రస్తుతానికి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో అక్కడ కిషాన్ గంగా అని ఒక నది పారుతుంది. ఆ కిషాన్ గంగా రివర్ వల్ల చాలా అడ్డంకులు వస్తాయి మనకి ట్రేస్ చేయడానికి. తర్వాత ఏంటంటే ఆ సైడ్ని, పాకిస్తాన్ సైడ్ని కొంచెం వెల్ డెవలప్డ్, మన సైడ్ అంత డెవలప్మెంట్ లేదు. అలాగే తంగదార్ అన్న ప్రాంతం వస్తుంది.
అదొక 6 months ఐసోలేట్ అయిపోతుంది వింటర్లో. ఆ ఏరియా కూడా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. దీనికి కొంచెం దక్షిణాన్ని శంషాబారి రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. ఆ శంషాబారి రిడ్జ్ చాలా పెద్దది, అక్కడ కూడా ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే నేను ఇంకా అంటే నేను నా పాయింట్ ఏంటంటే సార్, ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ సిటీస్లో ఎక్కువ వీళ్ళు నివాసం ఉండే అవకాశం ఉంటుంది మీకున్న ఇన్ఫర్మేషన్, గతంలో అవనియండి లేకపోతే మీరు వింటున్నవి అవనియండి? ఎక్కువ ఢిల్లీ, జమ్మూ, తర్వాత యూపీలో ఉన్న పశ్చిమ యూపీలో ఉన్న కొన్ని ప్రాంతాలు, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్. అంటే ఇది కూడా చూసుకోవాలండి, ఏ సైడ్ నుంచి ఎంట్రీ అయ్యాడు అన్నది. ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి ఎంట్రీ అయ్యి ఉంటే ముషీరాబాద్, తర్వాత ఇటువంటి కలకత్తా ఇటువంటి ఏరియాస్లోను. అదే నేపాల్ నుంచి వచ్చి ఉంటే గోరఖ్పూర్, ముజఫరాబాద్, మన ముర్షిదాబాద్ ఇటువంటి ఏరియాస్లోను, ఆగ్రా ఇటువంటి ఏరియాస్లోను. అదే పంజాబ్ నుంచి వచ్చి ఉంటే, పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చుంటే కఠువా ఏరియాలోను, తర్వాత రజౌరి వెనకాల కొంత ఏరియాస్ అండర్ డెవలప్డ్ ఉన్నాయి, ఆ ఏరియాస్లోను ఎక్కువ ఉంటారు. అలా హైదరాబాద్ లో ఎందుకు వినిపిస్తుంటది ఎక్కువగా? హైదరాబాద్ ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఫీలింగ్ ఏంటంటే చాలా మంది 1947లో మిగిలిపోయారు. ఎస్పెషల్లీ ఆ జనరేషన్ ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. 1947లో ఇది పాకిస్తాన్, హైదరాబాద్ నైజాం పాకిస్తాన్లో జాయిన్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత ఇండిపెండెన్స్ అన్నారు, కానీ ముందర పాకిస్తాన్లో చేరాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 10 million pounds కూడా జమ చేశారు ఆ పాకిస్తాన్ ద్వారా వెపన్స్ తెప్పించుకోవడానికి ఈ రజాకార్స్. అలాగే ఈ రజాకార్ లీడర్ ఎవరైతే రజ్వీ ఉన్నారో, జైలు అయిన తర్వాత 1957-58లో భారత గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ ఆయనకి ఇవ్వాల్సిన, ఆయన హోప్ చేసిన రెస్పెక్ట్ ఆయనకి రాలేదు, కుక్కలా చూశారు ఆయన్ని. ఆయన డాక్టర్ ఎంపీ ఎలక్ట్ అయినా కానీ తీసి పడేశారు, ఎందుకంటే పాకిస్తాన్ పౌరసత్వం లేదని. మొత్తం చుట్టాలంతా వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయారు, ఒక్కళ్ళు పాకిస్తాన్లో లేరు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ హైదరాబాదు మన పాత ఏరియా అన్నట్టుగా లెక్క ఉంటుంది వాళ్ళకి, అది లెక్క పెట్టుకోవాలి. హైదరాబాద్ అనే కాదు, కోయంబత్తూర్, కొంతవరకు కేరళలో కొన్ని ప్రాంతాలు, ఎందుకంటే గల్ఫ్ నుంచి ఎక్కువ రావడం ఇది జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఇంటీరియర్ ఏరియాస్ అంటే నాగ్పూర్ వీటికి మధ్యలో ఉన్న కొంత ఏరియాస్ ఏంటంటే అక్కడ పేరు మార్చుకుని చాలా మంది ఏం చేస్తారంటే న్యూట్రల్ పేర్లు పెట్టుకుంటారు, రవి ఇటువంటి. కానీ వాళ్ళు కమ్యూనిటీ అలైన్మెంట్ వేరుగా ఉంటుంది, అది కూడా మనం చూసుకోవాలి. అలాగే పంజాబ్ బోర్డర్ ఏరియాస్లోను, కఠువా ఏరియాస్లోను, ఆ రజౌరి ఏరియాస్లోను ఎక్కువగా ఉంటారు. ఇది మనం ఆలోచించాలి. ఓకే, ఇందులో కొంతమంది స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ప్రాపర్గా ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు. ఇది స్లీపర్ సెల్స్ అంటే ఎక్కడో పడుకుని వాడు అదే పని చేస్తున్నాడని కాదు. మామూలుగానే మీరు ఒక సినిమా వచ్చింది, అందులో ఒక ఇదేంటిది బేసిక్లీ కలకట్టాలో ఒక ISI ప్లాన్ గురించి వచ్చింది చాలా రోజుల క్రితం. విద్యాబాలన్ హీరోయిన్ కింద ఆవిడ విద్యాబాలన్ హస్బెండ్ ని చంపేశారని చెప్పి ఆవిడ ప్రతీకార చర్య తీసుకుంటుంది. అందులో చూస్తే మీకు ఆ అసాసినేటర్ చాలా రోడ్డు మీద కనిపించే, టీ రెస్టారెంట్ దగ్గర మామూలుగా కనిపించే విధంగానే మీకు కనిపిస్తాడు. అలాగే ఉంటారు, అంతేగాని ఏదో స్పెషల్ గా నేను ఒక ఏజెంట్ ని అని ఒక హ్యాటు సో ప్రధాన నగరాల్లో మన కళ్ళ ముందే పేర్లు మార్చుకుండి సామాన్యులుగా తిరుగుతారు, కానీ ఎప్పుడన్నా ముప్పు వచ్చే ప్రమాదం ఉంది, అది ఎప్పుడు ఉంటుంది. ఓకే, రైట్. ఫరూక్ గారు నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి. చూస్తున్నాం, ఇంకా వేడి తగ్గలేదు, ఇంకా చేస్తున్నారు. అణ్వాస్త్రాలన్నీ కూడా భారత్ వైపు ఎక్కువ పెట్టారట, డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు. చైనాతోటి ఆల్రెడీ టాక్స్ కూడా నడుస్తున్నాయట, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారట. అసలు ఎటు తీసుకువెళ్తున్నారు? ఎక్కడ జరిగిన తప్పు, ఎవరి వల్ల జరిగిన తప్పు, ఎవరిని బెదిరిస్తున్నారు? ఇదంతా కూడా ప్రధానంగా అమాయకమైన ఆ కమ్యూనిటీ మీద పడుతుందండి, ఎవరో చేసిన తప్పుకి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి అదే విధంగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది పాకిస్తాన్ కి ఇదేం కొత్త ఏం కాదండి. ఇది ఉల్టా చోర్ కోత్వాల్కు దాటే అంటారు. అంటే తప్పు వీళ్ళే చేసి మళ్ళా ఎదురుగా ఏంటంటే నర్భగర్భంగా లేకపోతే కవ్వింపు చర్యలకు పాల్పడటం. మేము అంటే ఈ రకంగా ప్రిటెండ్ చేస్తే ఏంటంటే వరల్డ్ మొత్తం కూడాను అరే వీళ్ళ తప్పేం లేదు కదా అన్నట్టుగా వీళ్ళ వైపు చూస్తారు అని చెప్పేసి
ముందే ఒక అడుగేసి దొంగ 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 అని చెప్పి చేసినట్టుగా ఉంటుందన్నమాట ఇవాళ వ్యవహారాశైలి. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ ఏదైతే అరిచే కుక్క ఉంటుందో ఆ అరిచే కుక్క ఎప్పటికి కూడాను మొరిగే కుక్క ఎప్పటికి కూడాను కరవదండి. ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనందరికీ తెలిసిందే. అత్యంత దారుణంగా, అత్యంత హీనాదిహీనంగా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళ ఆర్థిక పరిస్థితి. అంటే అబో మిడిల్ క్లాస్ పర్సన్ మాత్రమే ప్రెసెంట్ పాకిస్తాన్ లో ఉండగలుగుతున్నారండి. బిలో మిడిల్ క్లాస్ లేకపోతే పావర్టీ లైన్ కింద ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడాను సౌదీకో లేకపోతే మస్కెట్ కో లేకపోతే ఒమాన్ కో అటువైపు వెళ్ళి వాళ్ళ జీవనోపాధి వాళ్ళందరూ కూడా ఎత్తుక్కునేటటువంటి పరిస్థితి. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక మన దేశం నుంచి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయో అవన్నీ కూడాను ఎక్కడికక్కడ షట్ డౌన్ అయినాయి. ప్లస్ చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలు కానివ్వండి, లేకపోతే ఇతర వ్యాపార రీత్యా వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, కేవలం మా ఆంధ్ర రాష్ట్రం నుంచి నిన్న మన డీజీపీ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ పరంగా 21 మంది, మన విజయవాడ నుంచి 2 ఈస్ట్ గోదావరి వాళ్ళు, అంటే అందరు కూడాను అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు 21 మంది, వీళ్ళందరినీ కూడా అదే విధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక 858 మంది ఏదో సంథింగ్ వాళ్ళు అటువైపు విజయవాడలోనండి. ఏపీ మొత్తం మీద 21 మంది పాకిస్తానీలు. ఓన్లీ ఏపీ మొత్తం మీద సార్. ఓకే, ఏపీ మొత్తం మీద విజయవాడలో 2, ఈస్ట్ గోదావరిలో 1, కాకినాడలో 2, కృష్ణాలో 1, నెల్లూరు 1, కర్నూలు 1, నంద్యాల 1, వైఎస్ఆర్ జిల్లా 1, అన్నమయ్య జిల్లా 5, అనంతపూర్ 2, అలాగే మన ఇంకోటి ఏదో జిల్లా ఉంటుంది అది 2, అనంతపూర్ జిల్లా అనుకుంటారు. ఇలాగా స్టూడెంట్స్ అండి, మాక్సిమం వీళ్ళందరూ కూడా స్టూడెంట్సే. ఇక్కడ వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే అటు ఇటు కాకుండా అయిపోతుంది. ఇది మనకి తెలిసినటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటానంటే వీళ్ళు ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు తప్పించి వీళ్ళ దగ్గర నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఇటువంటి పిరికిపంద చర్యలకి వీళ్ళు పాటుపడరు. వీళ్ళు చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నాను నేను బ్రేవర్ నుంచి చెప్తున్న మాట అదేనండి. వీళ్ళు చాలా ప్లాన్డ్ గా మైండ్ గేమ్ ఆడతారు. డైరెక్ట్ గా 1 to 1 వచ్చి భారతదేశంతో తాడో పేడో తెలుసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు లేవని చెప్పేసి మనం చాలా స్పష్టంగా మనకు అందరికి కూడా తెలిసిందే. కానీ వీళ్ళు ఏదైతే వీళ్ళ యొక్క మైండ్ గేమ్ ఏంటంటే ఇంటర్నల్ గా ఏదైతే భారతదేశం ఉందో ఇంటర్నల్ గా కమ్యూనిటీ బేస్ గానో లేకపోతే ఇంకో అంశం గానో ఇక్కడ ఒక చిచ్చుని రాజేసి తద్వారా వీళ్ళని మనం ఇచ్చేయాలని చెప్పి ఒకటైతే, రెండోది ఆ కాశ్మీరీ యువకుల్ని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందండి. మనం చూసుకుంటే కనుక చాలా మెరుగుపడింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ఏ విధంగా అంటే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడున్న ఇందాక మేజర్ గా కర్నల్ గారు కూడాను ఇదే మాట చెప్పారు ఆయన. నేను కూడా డే 1 నుంచి ఇదే మాట చెప్తాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కాశ్మీర్ని మనం ఈ రోజున వాళ్ళని ఒక క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ అంశం జరిగిన తర్వాత ఎంతైతే మొత్తం రెస్ట్ ఆఫ్ ద కాశ్మీర్ లో భారతదేశంలో ఎంతమంది అయితే నిరసనకారులు బయటకు వచ్చి ముస్లిం సమాజం నుంచి మాట్లాడుతున్నారో దానికి డబల్ కేవలం కాశ్మీర్ లోనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చంపింది కేవలం 26 మంది హిందువుల్ని కాదండి, వాళ్ళు చంపింది ఎంటైర్ కాశ్మీర్ని చంపేశారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కంప్లీట్ గా డిపెండ్ అయ్యేదే ఈ మన పర్యాటక రంగంపై. అటువంటి పర్యాటక రంగం ఈ రోజున పూర్తిగా కుదేలైపోయింది. అది ఎక్కడ కూడా దూరం దాకా వెళ్ళేటటువంటి వాడికి కనిపించట్లేదు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో కాశ్మీర్ లో ఈ ప్రజలు ఏం చేశారంటే ఈ యువకులు వాళ్ళ యొక్క ఏదైతే జీవనోపాధి ఉందో వాళ్ళకి బ్రహ్మాండంగా దొరుకుతున్నప్పుడు ఇటువంటి పనుల వైపుకి ఇటువంటి చెడు వ్యసనాల వైపుకి వీళ్ళు చూడరు. ఇప్పుడు దీన్ని వీళ్ళు దెబ్బ కొట్టంగానే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అక్కడ ఆర్థిక మాంద్యం లేకపోతే ఆర్థిక 3 పూట్ల తినాలి కదండి ఎవడైనా కానీ. ఇప్పుడు పర్యాటకులు అనేది రాకపోతే వాడు ఏం తింటాడు? ఎప్పుడైతే ఇది జరుగుతుందో రాబోయే 2-3 నెలల్లో ఏంటంటే ఈ యువకుల్ని నెమ్మదిగా డబ్బులు ఎరేసి వాళ్ళని మళ్ళా ఈ స్టోన్ ప్లేటింగ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మళ్ళా తయారు చేసుకొని మళ్ళా ఏంటంటే ఇంటర్నల్ వార్ ని మొదలు పెట్టాలి అని చెప్పేసి. ఈ రోజున వీళ్ళు చేసినటువంటి అటాక్ ఏంటంటే చాలా ప్లాన్ గా చేసినటువంటి అటాక్. అందుకోసమే నేను అంటున్నాను ఇటువంటి పరిస్థితిలో ఏంటంటే యాజ్ ఏ ఇండియన్ గా వీ హ్యావ్ టు ఫేస్ దిస్. అంతేగాని ఇది ముస్లిం చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడంటే కనుక ఎక్కడో పాకిస్తాన్ లో ఉన్నటువంటి నీచ్ కమీన్ కుత్తే లఫంగిగాడు చేసినటువంటి పనికి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో చేసినటువంటి ముస్లింలు రెండో అతిపెద్ద మెజారిటీ కమ్యూనిటీ అయినటువంటి ముస్లింల మీద అపనింద వేస్తే అది ఎంత డేంజర్ అవుతుందండి. అది ఆ కమ్యూనిటీలో ఎంత ఇప్పుడు వేరే సిబ్లీ గారు మీ ఆవేదన అర్థమైంది. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటండి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అదేదో మీరే దోషుల్లాగా ఎవరు మాట్లాడినా మిమ్మల్ని ఏదో వీళ్ళంతా కూడా తప్పుడు మనుషులు అన్నట్లుగా చూసేవి కానీ ఆ మాట్లాడడం కానీ అసలు ఎలా ఉంటుంది సార్ అది ఆ ఇబ్బందికర పరిస్థితి?
అలవాటు పడిన ప్రాణం అండి అది. కర్నల్ గారికి బాగా తెలుసు. అలవాటు పడిపోయిన ప్రాణం అంతే, ఇంకేం లేదు. కానీ నేను ఒక్కడైతే చెప్తాను సార్, అరే ఇష్యూస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. పదే పదే ఏంటంటే గత 11 సంవత్సరాల నుంచి అయితే ఇది మరీ ఎక్కువ అయిపోయింది. నేను ఈ సమయంలో రాజకీయం మాట్లాడకూడదు అని చెప్పి నేను మాట్లాడలేదు. కానీ ఈ టైంలో కూడాను ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు కూడాను హిందూ ముస్లిం చేస్తూ ముస్లింలను ఒక బూచీగా చూపించేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎవరైతే చేస్తున్నారో ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆ కాశ్మీర్ లో చేసినటువంటి ఆ పాకిస్తాన్ మిలిటెంట్లు ఉగ్రవాదులు చేసినటువంటి ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రకి సహకరించిన వాళ్ళు అవుతారంటాను నేను. ఎందుకంటే వాడికి కావాల్సింది అదే. వాడికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ మేము ఇక్కడ విడిపోయి మేము కొట్టుకొని సావాలి. సిబ్లీ గారు ఆ విజువల్స్ మీరే ఆ పాక్ జెండాని తగలబెట్టింది. రైట్ సార్, నేను చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నా. ఎనీహౌ సార్, అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ ముస్లింల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా వెళ్తుంది అనేది, వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు అనేది చెప్పాలంటే కనుక దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. కరోనా టైంలో ఏం జరిగింది అనేది మనందరికి కూడా తెలుసు. ఇది వచ్చిందే ముస్లింల వల్ల అని చెప్పేసి మొత్తం వ్యాప్తి చేశారు. అంటే నాట్ ఇదని లేకపోతే ఇంకోటని కాదండి, ప్రతి అంశంలో కూడా ఎక్కడో చోట తీసుకొచ్చి ముస్లిం యాంగిల్ ని నుంచోపెట్టడం అనేది ఒక సామాన్యంగా తయారైపోయింది. ఇటువంటి ఈ కరోనా టైంలో అక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇదే హైకోర్టులు, ఇదే ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయం కాకుండా ముస్లింలను సేవ్ చేసే టాపిక్ గా మారుతుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం దాని విషయాలు చర్చించకుండా ముస్లింల తరఫున వకాలతు పుచ్చుకొని 100% ఇండియన్ ముస్లిం కరెక్ట్ అని ఆ టాపిక్, నేను రాంగ్ అనట్లేదు, కానీ ఆ టాపిక్ అట్లా మారుతుంది, అది కరెక్ట్ కాదండి. వాళ్ళు చెప్పుకోవాలి కదా వాళ్ళ ఆవేదన. అక్కడ నువ్వు ఏ మతస్థునివి అని అడిగి చంపింది ఆ విషయం మాట్లాడి తర్వాత ఇవి చెప్పొచ్చు. అక్కడ ఏ మతస్థుని అడిగి నువ్వు ఆ కల్మా చదువు ఇవన్నీ విషయాలు వాటిని ఫస్ట్ మాట్లాడినాక ఈ విషయం మాట్లాడొచ్చు. నాకు తెలిసి సార్ మీరు నాకు ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఇంతకు ముందు డిబేట్స్ కానీ మీరు ఫాలో కాలేదనుకుంటాను. సరే, అయినా కానీ మీరు అడిగారు కదా, వాళ్ళు ఎవరైతే ఈ స్టూపిడ్స్ ఎవరైతే చేసినటువంటి పని ఏదైతే ఉందో వాళ్ళు కల్మా చదవమని చెప్పేసి దాని తర్వాత మీరు ఈ విధంగా మీరు ముస్లిమా కాదా అని చెప్పేసి కనుక్కొని ఇదంతా దీన్ని ఎవరు కూడా కాదనట్లేదండి. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మేము చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇస్లాం చాలా స్పష్టంగా 4 అంశాలు చెప్తుందండి. ఒకటి, లా ఇక్రాఫ్ ఆఫ్ ఇద్దీన్, దీనిలో అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి లేదు. మళ్ళీ వాడు జబర్దస్తి చేశాడు, వాడు ముస్లిం ఎలా అవుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అదే విధంగా ఖురాన్ లో 5వ అధ్యాయం 32వ వాక్యంలో ఒక అమాయక వ్యక్తి ప్రాణాలని హరించినటువంటి వాడు సర్వమానవాని యొక్క ప్రాణాలను హరించినట్టే అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఎక్కడ కూడా కోపగించుకోవట్లేదు సార్, లేకపోతే ఇది కాదు. మీరు ఇంత గతంలో నేను చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి మీ బహుశా మీ దృష్టికి ఉండకపోవచ్చు. అదే విధంగా ఏదైతే ఈ పని జరిగిందో, ఏదైతే వీడు చేసినటువంటి కుట్ర ఇది ఉందో, దీన్ని ముక్త కంఠంతో ప్రతి మానవతావాది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అందులో ఎటువంటి అనుమానం. సిబ్లీ గారు మరొక అంశం, అక్కడ సిచ్యువేషన్ ఏంటండి? చాలా దారుణమైన సిచ్యువేషన్ అట. అక్కడ పాకిస్తాన్ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారట. నేను ఆ వైపుకే వస్తున్నాను సార్. ఈ పరిస్థితి ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, వీళ్ళందరినీ కూడా ఇక్కడ మన లోకల్ వాళ్ళందరినీ కూడా పంపించేటప్పుడు దీంట్లోంచి మోర్ దాన్ 50% ఇటువంటి యథో పనుల వల్లనే మా యొక్క పరిస్థితి తగిలేడుతుంది, ఏదో మేము చక్కగా ఇక్కడ చదువుకుంటుంటే అన్నట్టుగా, అంటే వాళ్ళ దేశానికే వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదేదో మన పాకిస్తాన్ వెళ్ళి మనం అక్కడ కనుక్కొని రావాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటానంటే సార్, వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని కనుక మనం తునాతునకలు చేయగలిగితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆటోమేటిక్ గా తిరగబడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, మనం అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మరియు అదే విధంగా సుప్రీం ఏదైతే ఆర్మీ ఉందో, ఈ ఆర్మీ మరియు పొలిటికల్ పార్టీ మధ్యలో ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళు పై చేయి సాధించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడాను ఏదో విధంగా మొత్తం ఏదైతే రాజకీయ అంశాలన్నీ కూడాను హస్తగతం చేసుకొని మొత్తం ఇది నా చేతిలోకి రావాలి అని చెప్పేసి అతను తాపత్రయపడుతున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజలే తిరిగిపోతారు.
మాకు ఈ దరిద్రమే వద్దు, మేము ఈ దేశంలోనే ఉండవు అని చెప్పేసి చెప్పినా కానీ అటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. 140 రూపాయలు వాటర్ బాటిల్ ఏంటండి, 200 రూపాయలు మిల్క్ ఏంటండి, 300 రూపాయలు బ్రెడ్ ప్యాకెట్ ఏంటి సార్? ఇంత దారుణమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసుకున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు మేము అన్ని కూడా మీ వైపు ఎక్కువ పెట్టేసాం, మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటే గనక భయపడటానికి ఇక్కడ ఎవడు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాకపోతే వాళ్ళు చేస్తుందల్లా ఏంటంటే జస్ట్ ఏదో రకంగా దొంగ అని చెప్పేసి మనం అరిచి ఏదైతే ఇంటర్నేషనల్ సమాజం ఉందో ఆ ఇంటర్నేషనల్ సమాజం యొక్క సింపతిని గ్యాదర్ చేసే ప్రయత్నము పాకిస్తాన్ చేస్తుందన్న సంగతి మనం గమనించాలి సార్. రైట్, రామిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేను ముస్లిం సమాజాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో మాట్లాడట్లేదు బేసిక్గా కానీ కొన్ని కఠినమైన వాస్తవాలు తెలవాలంటే వాటి దృష్టి కూడా ఆలోచించాలి. ముస్లిం మెజార్టీ ఉన్న దగ్గర ఎగ్జాంపుల్ మన పాత బస్తా హైదరాబాద్ ఉంది, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, అందుకని టీడీపీ కూడా సెక్యులర్ పార్టీ. వీళ్ళకి డిపాజిట్లు రావు, ఓన్లీ ఎంఐఎం ఓవైసీ ఫ్యామిలీనే గెలుస్తుంది, ఇంకోటి గెలవడు. వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మరి సెక్యులర్ పార్టీలే ఇది ఇక్కడే కాదు, ముస్లిం లీగ్ కేరళలో, నేషనల్ కాన్ఫరెన్స్ అవి ఇక్కడ కాశ్మీర్లో ఎక్కడ ముస్లిం మెజార్టీ ఉంటే జనరల్ ఓటింగ్ జరగదు, మతపరమైన ఓటింగ్ జరుగుతుంది. మతపరమైన ఓటింగే జరుగుతుంది. దీంట్లో మార్పు కోసం ఏం ప్రయత్నం జరుగుతుంది? ఇది నిజమా కాదా? తర్వాత ఈ ఇంత నీచమైన మతపరంగా ఉగ్రదాడిని ముస్లిం సమాజంలో వర్గాలు ఏ స్థాయిలో ఖండించాయి? వాళ్ళకు బాధ్యత లేదా? వీరు మంచివారే, వీరి గురించి నేనేం అనట్లేదు, కానీ మిగతా ముస్లిం సమాజం ఏమాత్రం ఖండించింది? ఇది వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మా మతస్థులు హిందువులను మా మతస్థులు కాదని ఏదో అక్కడ పోతే జిన్నత్కు పోతాం 72 మంది 72 కన్యలు ఇస్తారని చెప్పి అల్లా చెప్పి ఇస్తారని చెప్పి ఏదైతే మతపరంగా బోధనలు జరుగుతున్నాయో దాని పరంగా టెర్రరిస్ట్ తయారవుతుండ్రో ప్రపంచంలో 150 ఉగ్రవాద సంస్థలు, భయంకర ఉగ్రవాద సంస్థలు, ISIS, బోకో హరం, అల్ ఖైదా, తాలిబాన్, ఇవన్నీ ఉగ్రవాద సంస్థలు మూలాలేంది మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా? అవి చెప్పకూడదా? సో ఇటువంటివి ఉన్నప్పుడు వాటి మీద అనకుండా సోషల్ మీడియా ఏదో పట్టాలంటే మనం ఉగ్రవాదం సమర్థించినట్టు అని మాట్లాడడం తప్పు. నిష్పక్షపాతంగా నిష్కర్షగా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు టాపిక్ పాకిస్తాన్తో మన యుద్ధంలో ఏంటిది, ఏం చేద్దాం? హిందూ ముస్లిం టాపిక్ వద్దు, నేను చేయదలుచుకోలేదు. కానీ వచ్చింది కాబట్టి ఏం చేద్దాం అన్నది ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మీరు ఆలోచించాలి కదా ఏం చేస్తామని. సిబ్లీ గారో లేదా రావు గారో నేనే కాదు కదా చెప్పడం. పాకిస్తాన్కు కేవలం సింధు జలాలను బంద్ చేయడమే కాదు, ఇంకా కఠిన చర్యలు ఉంటాయి. అవును, తీసుకోండి. ఇప్పుడు ఎవరో దాన్ని అబ్జెక్ట్ చేయట్లేదు కదా, మీరు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తుందంటే అక్కడ రైతులకు కూడా 2 రోజులు మీ పంటలు పోసేసుకోండి, తర్వాత ఈ భూమిని మేము తీసుకుంటాం, మేము వాడుకోవాల్సి వస్తుంది అని చెప్పిందంటే కఠిన చర్య ఉండబోతుంది. స్టార్టింగ్ లో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఓకే, చెప్పండి సిబ్లీ గారు. ఇది ఒక చిన్న అంశం మీ దృష్టికి తెద్దాం అనుకుంటున్నాను. పెద్దలు రామిరెడ్డి గారు కూడా ఉంటారు. ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఎస్, ఓల్డ్ సిటీలో ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. మళ్ళా ఓల్డ్ సిటీలో ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి విషయమే అదే 15 నిమిషాల గురించి మాట్లాడినటువంటి అవేసీకి 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకని చెప్పేసి ఫ్రీగా వదిలిపెట్టేసిందండి. ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ జీ దాని మీద ఏజెన్సీస్ అయ్యో దానికి దీనికి సంబంధం ఏంటండి? కాదు రామిరెడ్డి గారు, దానికి దీనికి సంబంధం లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదైతే ఏంటి? వెరీ గుడ్, మీరు కంగారు పడబాకూడదు, బీపీ పెరిగిపోయింది సార్. మీరు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ లేవు మొన్న జరిగినటువంటి సంఘటనలో చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. మొన్న జరిగేటటువంటి ఏదైతే అటాక్ ఉందో దానికి 2 రోజుల ముందు ఆ వెధవ మునీర్ గాడు ఏదో మాట్లాడాడు, అది కూడా ఉంది. దానికన్నా ముందు 15-20 రోజుల ముందే దాదాపు ఒక 3 to 4 ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే దాని మీద ఒక హై స్టాండర్డ్ లో హై లెవెల్లో ఒక సెక్యూరిటీ మీటింగ్ కూడాను నడిచింది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం ఉన్నప్పుడు
జరిగింది కదండి. ఎస్ వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే మళ్ళా సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకు అయింది సార్? ఇంటెలిజెన్స్ ల్యాబ్ అయితే లేదు, మళ్ళా సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకు అయింది? ఎందుకని చెప్పేసి 2000 మంది పర్యాటకులు 2000 మంది పర్యాటకులు ఉన్నప్పుడు ఎవరున్నారు సార్ అక్కడ? మీరు ఇప్పుడు ఇవన్నీ లేవదీస్తే ఇవన్నీ లేవదీయాల్సి వచ్చింది సార్. మేము చాలా స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా బాసటగా ఉండాలి. యాజ్ ఏ ఇండియన్ గా వెదర్ హిందూ ముస్లిం, అయ్యా అంత అంటారు కదా మీరు, హిందూ ముస్లిం ఎందుకు అంటారు కదా మసూదరావు గారు. ఓకే రామరెడ్డి గారు మీకు నేను ఇస్తాను. మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఆయన మాట్లాడే మీరు మాట్లాడండి. లేదు సార్, నేను చాలా సింపుల్ ఇన్నోసెంట్ క్వశ్చన్ అడిగాను సార్. నేను ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనేది లేదు, ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేనప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది జరగకూడదు. ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎలా జరిగింది అనేది ఒకటి క్వశ్చన్. రెండోది, నేను హిందూ ముస్లిం మాట్లాడను అని చెప్తున్నారు. ఓకే రైట్, వెరీ గుడ్. నేను కూడాను అదే అంటున్నాను. మేము యాజ్ ఏ భారతీయం లాగా, యాజ్ ఏ ఇండియన్, వీ హ్యావ్ టు స్టాండ్ బిహైండ్ మిస్టర్ మోదీ గారితో నాకు అనేకమైనటువంటి అంశాలు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఈ సమయం భిన్నాభిప్రాయాలు చూపించే సమయం కాదు. ఈ సమయం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, యాజ్ వీఆర్ ఇండియన్స్ వి షుడ్ స్టాండ్ బిహైండ్ ద గవర్నమెంట్. అందులో ఎటువంటి తప్పు పట్టట్లేదు. కానీ ఎప్పుడైతే ఎన్ని అంశాలు వీళ్ళు దేవదీస్తారో వాళ్ళు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హిందూ ముస్లిం కాదు అంటారు. వాళ్ళు అన్నప్పుడు మీ ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి బీజేపీ యువ నాయకుడు అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటనేది చూడండి ఒకసారి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటనేది చూడండి. 11 మంది ప్రాణాలను కాపాడినటువంటి ముజఫర్ చాచాకి మా జీవితం మొత్తం కూడాను మేము రుణపడి ఉంటాం అని చెప్పేసి మీ బీజేపీకి చెందినటువంటి నాయకుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? చంపిన వాడు ముస్లిమే, నేను కాదనట్లేదు. వాడు గాడిద, వాడు అడ్డ గాడిద, వాడు బల్స్ కొట్టుకుంటున్నాడు. కానీ వాడు చేసినంత మాత్రాన ఇదంతా అందరు చేశారంటే కనుక అది సమంజసం కాదు అంటున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి అదే హుసేను ఎందుకని చెప్పేసి అసూలు బాసాడు, ఎందుకని చెప్పేసి వాడు ప్రాణాలు త్యాగం చేశాడు. నేనేమంటానంటే అన్ని సమాజాల్లో కూడాను మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నేను నా సమాజాన్ని వెనకేసుకు రావట్లేదు. మన సమాజంలో ఎవడైనా కానీ ఇక్కడ ఉండి ఇక్కడ తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అనో లేకపోతే పాకిస్తాన్ కి ఫేవర్ గా ఉంటే కనుక నా నీచ్ కమింగ్ కుత్తే గానికి జీ మీద కొట్టి వాడిని పక్క దేశానికి పంపించేద్దాం కావాలంటే, లేదంటే బొక్కలో వేసేద్దాం. అంతేగాని మనం చాలా చాకచక్యంగా సెక్యూరిటీ ల్యాబ్స్ ని, ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ని, ఈ మధ్యలో మన వ్యత్యాసాన్ని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ మాట్లాడేస్తామంటే కనుక కరెక్ట్ కాదు. నంబర్ 3 సార్, లాస్ట్ పాయింట్. ఈ రోజున ఏదైతే మతం ఆధారంగా జరిగింది, మతం ఆధారంగా ఉగ్రవాద దాడి జరిగింది, మతం ఆధారంగా ఉగ్రవాద దాడి జరిగింది అంటారు. ఓకే సార్, నిన్న కాక మొన్న మణిపూర్ లో జరిగింది మతం ఆధారంగా కాదా? అప్పుడు ఎందుకని చెప్పేసి మాట్లాడలేదు? మాట్లాడాలి కదా అప్పుడు కూడాను. కాబట్టి అన్నెసరిగా దీంట్లోకి మనం వెళ్తే కనుక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మళ్ళీ అదే అంటాను నేను. వాడు ఏదైతే పన్నాగం పన్నాడో దాంట్లో భాగస్వాములు అయిపోతాం మేము అని చెప్పేసి. నేను దయచేసి నా యొక్క మాటల్ని మీరు సవినయంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సమయంలో హిందూ ముస్లిం అన్న సమస్యను తీసి పక్కన పెట్టి యాజ్ ఏ ఇండియన్ గా లెట్ us యునైట్. వర్మ గారు చెప్పండి. నేను మొదలు చెప్పిన దాంట్లో ఎక్కడ హిందూ ముస్లిం రాలేదు. వీరి మధ్యన సోషల్ మీడియా వాళ్ళు చేసి హిందూ ముస్లింలు ఏదో చేస్తుందని ఇర్రెలవెంట్ టాపిక్ తెచ్చి మాత్రమే నేను మాట్లాడాను. వాటి మీద మాట్లాడి నాకు ఇష్టం లేమో చెప్పాను. తర్వాత సెక్యూరిటీ ల్యాబ్స్ విషయం, ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఏదైతే అఖిలపక్ష సమావేశం జరిగిందో అఖిలపక్ష సమావేశంలోనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఆ బైసరన్ వ్యాలీ ఓపెన్ చేయడంలో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పర్మిషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. పర్మిషన్ కాదు అది, సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ లేవని అఖిలపక్ష సమావేశంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. హోంమంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు. సో ఎవరి మిస్టేక్ అండి అది? హోమ్ మినిస్టర్ అదే రక్షణ మంత్రి గారు అధ్యక్షుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు ఉండడంలో సో హోమ్ మినిస్టర్ గారు సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా బైసరన్ వ్యాలీ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరు తప్పు సార్ అది? ఆ లోకల్ ప్రభుత్వము కాంగ్రెస్ ఆపండి. సిబ్లీ గారు ఈ టెక్నికల్ పాయింట్ ఉండండి. ఈ టెక్నికల్ పాయింట్ కి ఆయన మాట్లాడిన తర్వాత వివి రావు గారు క్లారిటీ ఇస్తారు. అది ఎవరి నోటీసులు ఉంటుంది, ఆయనకి ఐడియా ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. చెప్పండి రామరెడ్డి గారు.
దాని మీద వాళ్ళు ఇచ్చిండ్రు. తర్వాత ఎన్నో సోషల్ మీడియా పోస్టింగ్లు విత్ ఎవిడెన్సెస్ అన్ని క్లియర్. సో ఇప్పుడు కాంగ్రెస్ తప్పు అంతేనా? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ తప్పు చెప్తా. రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడుస్తాయి. లా అండ్ ఆర్డర్ మొత్తం సెంట్రల్ చేతుల్లోనే ఉంది, ఎందుకంటే అది యూనియన్ టెరిటరీ, దాంట్లో కావట్లేదు. కానీ ఆ లా అండ్ ఆర్డర్ బాడీస్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా లోకల్ అథారిటీస్ ఇప్పుడు గత 3 సంవత్సరాలు 2019 తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఓన్లీ అమర్నాథ్ వ్యాలీ టైంలోనే, ముఖ్యంగా సమ్మర్ అంటే జూన్ మెయిన్ సమ్మర్ జమ్మూ కాశ్మీర్ లో వర్షాలు మనకు సౌత్ లో వస్తాయి వర్షాలు, ఋతుపవనాలు. అమర్నాథ్ టైంలో ఓపెన్ చేస్తారు, ఏప్రిల్ లో ఓపెన్ చేసే ఎక్స్పెక్టేషన్ లేదు, కానీ వాళ్ళు చేసేది అది కారణం. ఇంకోటి తర్వాత మణిపూర్ గురించి అడిగిండు. మణిపూర్ ఇష్యూ అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో త్రిపుర ఉంది, మణిపూర్ ఉంది, మేఘాలయ ఉంది, అరుణాచల్ ఉన్నాయి. 2 లోకసభ స్థానాలు ఉన్న ఈ 7 సిస్టర్స్ అంటామా, ఇప్పుడు అష్టలక్ష్ములు అంటామా. ఇంతకుముందు 7 సిస్టర్స్ అనేది ఇప్పుడు అష్టలక్ష్మి అంటున్నాం. ఈ రెండింటిలో మణిపూర్ తప్ప మిగతా 3 ఈస్ట్ అరుణాచల్, వెస్ట్ అరుణాచల్, ఈస్ట్ త్రిపుర, వెస్ట్ త్రిపుర, షిల్లాంగ్, తురా అంటే ఈస్ట్ వెస్ట్ గా డివైడ్ అయి ఉన్నాయి. ఎక్సెప్ట్ మణిపూర్ ఏంటంటే మధ్యన ల్యాండ్ ఏది ప్లేన్ ఇచ్చింది, చుట్టూ పర్వతాలు ఉన్నాయి. కాబట్టి ఇన్నర్ మణిపూర్, అవుటర్ మణిపూర్ అని లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ అవుటర్ లో ఉన్న 2 క్రైస్తవ బలమైన వర్గాలు నాగాసు, కుకీస్, వీళ్ళు ట్రైబల్స్ కింద ట్రీట్ అయ్యి ట్రైబల్స్ కి స్పెషల్ పవర్స్ ఉంటాయి, వాళ్ళ భూమి ఎవరు తీసుకోలేదు. అదే ఈ మన ఇన్నర్ మణిపూర్ లో ఉన్న హిందూ మైతీస్ వాళ్ళకి లేవు. అయితే ఈ నాగాసులో పర్టికులర్లీ కుకీస్ వచ్చి ఈ మైతీస్ భూమిని క్యాప్చర్ చేస్తుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి మాకు కూడా ట్రైబల్ హోదా ఇవ్వండి, మా భూముల మీద రక్షించలేమంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రాష్ట్రపతి అప్లై చేసిందంటే వాళ్ళను కూడా ట్రైబల్స్ కింద ట్రీట్ చేయమని, యాక్ట్ చేయమని. అప్పుడు కుకీస్ రివోల్ట్ అయ్యి వాళ్ళకు ఫారెన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు దుర్మార్గంగా హత్యలు చేసి అక్కడ అయితే ఆ టైంలో ఏంటంటే ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మతపరమైన విషయమైనా చెప్పకూడదు, దాన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయాలి. అక్కడ ముఖ్యమంత్రి రామరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు క్లారిటీ ఇచ్చారు కదా. రాష్ట్రపతి పాలన వచ్చిన అద్భుతంగా హ్యాండిల్ అయింది. అక్రమాలు చేసిన వాళ్ళను మిలిటరీ ఫోర్సెస్ సారెంట్ గా రిటైర్ సార్ వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలో అట్లా చేస్తున్నారు. ఇప్పుడు మణిపూర్ పీస్ఫుల్ గా ఉంది. ఏం లేదు సార్, ప్రపంచంలో ఎన్డీఏ ఒకటే బాగా పరిపాలిస్తుందండి, మిగతా ఏ రాష్ట్రాలలో వాళ్ళు కూడా బాగా పరిపాలించలేరు, అంతే కదా. నేను ఆ మాట నా నోటి నుంచి అడిగినా అన్ననా, నేను ఆన్సర్ చెప్పినా, ఆ మాట నేను ఆ మాట అన్ననా, మేము మోడీనే బాగా పరిపాలిస్తాడు, మీకు నమ్మకం ఉంటే ఉండొచ్చు, మాకుంది, అది నేను ఇక్కడ చెప్పలే. ఇంకా నమ్మకం సంతోషం. వీరయ్య గారు చెప్పండి సార్. ఇప్పుడు అక్కడే తిరుగుబాటు వస్తుందట, మరొక వైపు ఏవో చాలా ఛానల్స్లోని యూట్యూబ్లో వస్తున్నది, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. ఆ లోకల్గా ఉన్న వాళ్ళనే కొంతమంది అక్కడ ఆర్మీయే చంపేస్తున్నదని. ఏమైనా కరెక్టేనండి? మీ నోటీస్లోకి ఏమైనా వచ్చిందా? కొంతమందిని ఫైర్ చేస్తున్నారు అది అని. లోకల్ వాళ్ళంటే మీరు పాకిస్తాన్ తిరుగుబాటు చేస్తున్న వాళ్ళని. ఇప్పుడు పాకిస్తాన్ లో 4 మేజర్ రాష్ట్రాలు ఉన్నాయి. బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఇది NWPAFP అంటారు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని. అందులో కూడా 8 రకాల ప్రాంతాలు ఉన్నాయి, వేరు ట్రైబ్స్ NWFPలో. ఇలా కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఒకటి ఉంది, అందులో కూడా మళ్ళీ ఇంకో చిన్న భాగం ఉంది, 5,000 చదరపు కిలోమీటర్లు చైనాకి ఇచ్చిన భూభాగం వేరుగా ఉంది, అక్కడ ఎవరు ఉండట్లేదు లేండి. సో దానివల్ల మనకు సంబంధం లేదు. ఈ బలూచిస్తాన్ ఏంటంటే వీళ్ళు పాపులేషన్ ఏరియా వైజ్ చాలా పెద్దది, తర్వాత వాళ్ళకున్న మినరల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. గ్వాదర్ పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు 1948 వరకు జాయిన్ అవ్వదలుచుకోలేదు. కింగ్ ఆఫ్ కలాట్ అని చెప్పి, నవాబ్ ఆఫ్ కలాట్ అనండి, కింగ్ అనండి, నవాబ్ ఆఫ్ కలాట్ అసలు వాళ్ళతోటి జాయిన్ అవ్వకుండా ఇండియాలో జాయిన్ అవ్వాలని చూశారు. కాకపోతే అప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కడ సరిహద్దుల్లో కలయిక లేదు వాళ్ళతోటి. అప్పట్లో ఏంటంటే మనం కాశ్మీర్ ఎప్పుడైతే మనం వాళ్ళు ముష్కర్ మూట పంపించి తీసుకోవాలని చూసారో అప్పుడు మనం కౌంటర్ ఎయిర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. శ్రీనగర్ క్యాప్చర్ చేసి తర్వాత మిగతా ఏరియాస్ని క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాం. ఆ టైంలో 1948లో వాళ్ళు ఏం చేశారంటే బలూచిస్తాన్ నవాబ్ని తీసేసి మొత్తం బలూచిస్తాన్ని వాళ్ళు కలుపుకున్నారు పాకిస్తాన్లో. కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే బలూచిస్తాన్కి రావాల్సిన రిసోర్సెస్
అంటే వాళ్ళకి రావాల్సిన ఫైనాన్సెస్ వాళ్ళకి వెళ్ళవు. టోటల్లీ అండర్ డెవలప్డ్ ఏరియా. మెడికల్ కాలేజ్ కూడా 2 కంటే ఎక్కువ లేవు మొత్తం అంత స్టేట్లో కూడా. ఇదొకటి ఉదాహరణకి. మిగతాదంతా చూస్తే ఏంటంటే పాకిస్తాన్లో పంజాబ్ అన్నది మెయిన్ రాష్ట్రం. వాళ్ళే పరిపాలిస్తున్నారు, పాలకులు అవనివ్వండి, మిలిటరీ ఆఫీసర్లు అవనివ్వండి, వీళ్ళే మొత్తం పరిపాలకులు, ఇండస్ట్రియలిస్టులు మొత్తం అంతా పంజాబ్ నుంచి ఉంటారు. ఇక బిజినెస్ మెన్ అంటారా, సింధ్, మన గుజరాత్ ఎలాగ ఉంటుందో సింధ్, కరాచీ ఏరియా అటువంటి వాళ్ళు ఎక్కువ. చాలా మంది మొహాజీర్లు కరాచీలో సెటిల్ అయ్యారు. వాళ్ళని సెకండ్ రేట్ సిటిజన్స్ కింద చూస్తారు, వాళ్ళని ప్రాపర్ పాకిస్తాన్ వాళ్ళ కింద చూడరు. అది వేరే విషయం లేదు. అది వదిలేసిన తర్వాత ఈ సింధ్ అన్నది కూడా వేర్పాటు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే మెయిన్ ఇరిగేషన్ పాకిస్తాన్ పంజాబ్ సింధులోనే అవుతుంది. ఎన్డబ్ల్యూఎఫ్పిలోను పాకిస్తాన్ బలూచిస్తాన్లోనూ ఏమవ్వదు. బలూచిస్తాన్ లాస్ట్ 2 years నుంచి బాగా ఉధృతం అవుతుంది. ఇందులో డాక్టర్ మహారంగ్ బలూచ్ అని ఒక లేడీ డాక్టర్ వాళ్ళ ఫాదర్ని చంపేసిన తర్వాత ఆవిడ దాదాపు ఇప్పుడు యూనివర్సల్ లీడర్గా యాక్సెప్టబిలిటీ అవుతుంది. వీళ్ళకున్న గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అవన్నీ వదిలేయండి, ప్రస్తుతానికి మహారంగ్ బలూచ్ అన్న ఆవిడ బాగా నాయకత్వానికి వచ్చింది. వాళ్ళకున్న బిఎల్ఏ అంటే 2-3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందులో బిఎల్ఏ అన్నది పెద్దది. ఆ బిఎల్ఏ అన్నది మొన్న ఒక ట్రైన్ని యాంబుష్ చేయగలిగింది సక్సెస్ఫుల్గా. అందులో పాకిస్తాన్ ఆర్మీ దాదాపు 2-3 కంపార్ట్మెంట్లు ట్రావెల్ చేస్తుంటే వాళ్ళందరినీ చంపేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఆ టైంలో కూడా పాకిస్తాన్ ఇండియాని బ్లేమ్ చేసింది, ఇండియా సపోర్ట్ ఇస్తుందని. కానీ ఇంకోటి చూస్తే ఏంటంటే వాళ్ళ ఓన్ గవర్నమెంట్ చేసే విధానం అంటే ఏంటంటే ఇప్పుడు మొత్తం రిసోర్సెస్ అన్ని అంటే పాకిస్తాన్ పంజాబ్కి వెళ్ళిపోతాయండి. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పంజాబ్ అతను, ఇప్పుడు ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ పంజాబ్, వీళ్ళందరూ తీసుకుని వాళ్ళకి ఏమి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి తేడా వచ్చింది. బహుశా ఇది అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత ఉంటుంది, కానీ వాళ్ళల్లో విపరీతం అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే టీటీపీ ఏంటంటే 1979లో ఎప్పుడైతే అమెరికా సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టిందో పాకిస్తాన్ని రష్యాకి ఎదురుగా ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేయమని, అప్పటి నుంచి ఒకటి ఫండమెంటలిజం అంటే వాళ్ళకి కారణం ఏం దొరకలేదు, ఏ విధంగా కమ్యూనిస్ట్ని ఫైట్ చేస్తారు. అప్పుడు రిలీజియన్ వెతుక్కున్నారు. ఆ రిలీజియన్ వెతుక్కోవడం వల్ల ఏమైందంటే ఈ ఫండమెంటలిజం అన్నది జనరల్ జియా చాలా ప్రోత్సహించారు. మద్రసాస్ కొన్ని వేల వరకు మద్రసాస్ ఇంప్రూవ్ అయినాయి. యూత్కి నార్మల్ ఎడ్యుకేషన్ వదిలేసి మద్రసా ఎడ్యుకేషన్ మొదలుపెట్టారు. అది ఫండమెంటలిస్ట్ ఎడ్యుకేషన్. ఆఫ్ఘనిస్తాన్ పంపించడం, అలాగే వేరే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ టేక్ ఓవర్ చేయడం. దీనిలోనే భాగంగా మొన్న హమాస్ని ఎల్ఈటి పిలిచింది. ఇది హమాస్ని ఎందుకు పిలిచారో దానికి సంబంధం లేదు. అంటే ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్టీస్ కొంచెం టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో అడ్వైస్ తీసుకోవడానికి వాళ్ళు పిలిచినట్టున్నారు. ఇంకా అంతకంటే ఏమీ అనుమానం లేదు. సో ఈ టీటీపీ అన్నది ఏంటంటే పాకిస్తాన్లో షరియా కంప్లైంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని వాళ్ళ ఉద్దేశం. అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని తీసేసి ఒక ముల్లాస్ తోటి కంట్రోల్ అయ్యే గవర్నమెంట్ని, అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగుందో ఇరాన్లో ఎలాగుందో అటువంటి గవర్నమెంట్ని ఏర్పాటు చేసి షరియా కంప్లైంట్ చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. వాళ్ళని కూడా ఫైటింగ్ జరుగుతోంది ఆ పాకిస్తాన్ ఆర్మీ తోటి. వాళ్ళని కూడా కౌంటర్ యాక్షన్ తోటి కొంతమంది టీటీపీ క్యాడర్స్ని చంపడం జరుగుతుంది. అలాగే బలూచిస్తాన్లో మాత్రం విపరీతంగా చంపడం జరుగుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళే తిరుగుబాటు అనే అంశం పాకిస్తాన్కి కొద్దిగా విషమంగా మారుతుందా లోకల్గా? మారుతుందండి. ఎందుకంటే నిన్న వార్తల్లో వచ్చిన ప్రకారం 2 డివిజన్లు క్వెట్టాలో అంటే బలూచిస్తాన్లో ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్ స్ట్రైక్ కోర్ కింద లెక్క పెడతారు. అంటే ఇండియా మీద అటాక్ చేసే విధంగా ఆ 2 డివిజన్ని బలూచిస్తాన్ నుంచి తీసుకొచ్చి పంజాబ్ బోర్డర్లోనో సింధ్ బోర్డర్లోనో పెట్టినట్టున్నారు. మోస్ట్లీ పంజాబ్ బోర్డర్కి వెనకాల పెట్టుంటారు రియాక్ట్ అవ్వడానికి, ఇండియన్ సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వడానికి. అంటే ఏంటంటే బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ సంఖ్య తగ్గిపోయింది, రేంజర్స్ సంఖ్య కూడా తగ్గిపోతుంది. అలాగే కొన్ని వేరే బెటాలియన్స్ ఉన్నాయి, స్కౌట్స్, వీళ్ళంతా వాళ్ళ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది. దీనిలో ఏమవుతుందంటే బలూచిస్తాన్ వాళ్ళ వ్యతిరేక ఉద్యమం ఉధృతం అవుతుంది. అలాగే డాక్టర్ మహారంగ్ బలూచ్ 3 రోజుల క్రితం నుంచి నిరాహార దీక్ష మొదలు పెట్టారు జైల్లోనే. ఆవిడతో పాటు ఇంకా 2-3 లేడీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరి పేర్లు దాదాపు బలూచ్ తోటే టైటిల్ తోటే ఇప్పుడు ఎండ్ అవుతుంది.
వాళ్ళు కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ నిరాహార దీక్షలు అనేది ఎప్పుడైతే 13-14 రోజుల తర్వాత ఏమవుతుందంటే చాలా విషమ పరిస్థితి కింద మొదలవుతుంది. ఆల్రెడీ మొత్తం బలూచిస్తాన్ అంతా రోడ్డు మీద ఉంది. ఇది బలూచిస్తాన్కి చాలా పాకిస్తాన్కి చాలా మెడలో దాన్ని ఏమంటారు, ఆవు మెడలో కట్టిన కర్రలాగా ఉంటుంది. అలాగే టీటీపీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్నారు వాళ్ళు, క్యాంప్స్ ఉన్నాయి. వాళ్ళది దురంద లైన్ అన్నది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి అగ్రిమెంట్ లేదు. బ్రిటిష్ వాళ్ళు చేసిన అగ్రిమెంట్ ప్రకారం అయితే పాకిస్తాన్ అనే భూప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ కూడా క్లెయిమ్ చేస్తుంది. దీంతో పాటుగా ప్రస్తుతం ఉన్న మునీర్ గారు ఒక తప్పు చేశారు. దాదాపు 2.5 మిలియన్లు ఆఫ్ఘనిస్తాన్ కాందిసీకులు ఎవరైతే 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి పాకిస్తాన్లో సెటిల్ అయిపోయారో, దాదాపు ఉద్యోగాలు అన్ని చూసుకుని ఒక జనరేషన్ గ్యాప్ కూడా వచ్చిందో, వాళ్ళందరినీ వెనక్కి పంపించడం జరిగింది. వీళ్ళందరూ కోపంతో ఉన్నారు. వీళ్ళందరూ టీటీపీ సైడ్ మారుతారు. వాళ్ళకి పాకిస్తాన్ ఏరియా మొత్తం తెలుసును. వాళ్ళు కూడా ఏంటంటే ఇది అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ చాలా ఉత్పన్నం చేస్తారు. వీళ్ళు మెయిన్లీ NWFPలో చేస్తారు. అంటే ఇదంతా ఇమ్రాన్ ఖాన్ ఏరియా. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనకి మెజారిటీ వచ్చింది కానీ ఆయన గవర్నమెంట్ లేదు. అవును. సో ఈ విధంగా ఆలోచిస్తే ఏంటంటే ఈ టీటీపీ ఒక విధంగా బాహాటంగా చేయకపోయినా కానీ ఇంటర్నల్ గా ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ని సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇక్కడున్న 8 ట్రైబల్ ఏరియాస్ పాకిస్తాన్ గవర్నమెంట్ చేతుల్లో లేవు. అది కూడా మనం గమనించాల్సిన విషయం. వాళ్ళకి ట్రైబల్ జిర్గాలు అంటారు. అంటే ట్రైబల్ లోకల్ యూనియన్స్ వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్లో ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే పాకిస్తాన్కి చాలా విషయం. దీంతో పాటుగా మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో గిల్గిట్ బాల్టిస్తాన్ స్కడ్డు అన్న 3 ప్రాంతాలు, వీళ్ళకి కూడా సేమ్ బాల్టిస్తాన్ లాంటి ప్రాబ్లం ఉంది. రిసోర్సెస్ ఎక్కువ కానీ పాపులేషన్ తక్కువ. వీళ్ళందరినీ చిన్న చూపు, వీళ్ళకి ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఏమీ లేదు. ముజఫరాబాద్ వెళ్తేనే కానీ మంచి హాస్పిటల్ దొరకదు వాళ్ళకి, ఎన్నో 100 కిలోమీటర్లు వెళ్తేనే కానీ. వాళ్ళు కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తర్వాత ఇంకోటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ షియాస్. పాకిస్తాన్ పంజాబ్ అంతా సున్నీస్. వాళ్ళకి పడదు. సో ఆ విధంగా కూడా వీళ్ళని అణిచివేత చేయాలని చూస్తుంటే వాళ్ళు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. సో అన్ని రకాలుగా ముట్టడింపు పడుతుంది పాక్. ఒక భారత్ తోటే కాదు వాళ్ళకి ఇబ్బంది. ఇంటర్నల్ గా కూడా షియాస్ తోటి ప్రాబ్లము. ఎందుకంటే మన ఇండియా తోటి తక్కువ ఎన్ని ఇన్సిడెంట్లు అవుతున్నాయో పాకిస్తాన్ లో ఉన్న షియా మాస్కుల మీద కూడా అన్నిసార్లు అటాక్, అన్నిసార్లు చాలా మంది 20-30 మంది పోవడం ప్రతి అటాక్ లోను. ఎస్పెషల్లీ కొన్ని ఫెస్టివల్స్ రూపంలో వాళ్ళకి షియాస్ కి మోర్ ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు మొహరం అన్నది ఒక ఫెస్టివల్ షియాస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్, సున్నీస్ కి తక్కువ ఇంపార్టెన్స్. ఆ మొహరం టైంలో ఎప్పుడూ షియాస్ మాస్కుల మీద ఎప్పుడూ అటాక్స్ అయినాయి. కనీసం 20 మంది ఈ సంవత్సరం కూడా, అంటే లాస్ట్ 6 months లో కూడా 40 మంది పోవడం, ఇంక్లూడింగ్ మౌల్వీ పోవడం జరిగింది. వాళ్ళకు కూడా గొడవలు జరుగుతున్నాయి. అలాగే అహ్మేదియాస్ అని వేరే ఒక తెగ. తర్వాత కాడియాన్స్, మన ఇండియాలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది ఆ కాడియాన్ అన్నది, వాళ్ళకు కూడా ప్రాబ్లము. అలాగే మన ఇండియాలో ఉన్నట్టు హైదరాబాద్లో కొంతమంది బోరా అనే ఒక ట్రైబ్ కూడా, అదే ఒక తెగ కూడా, వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంతో పాటుగా అక్కడున్న క్రిస్టియన్ పాపులేషన్, తర్వాత హిందూ పాపులేషన్ ఒకప్పుడు దాదాపు 20-23% ఉండేది. అది దాదాపు ఇప్పుడు 6-7% దిగిపోయింది. ఎందుకంటే బ్లాస్ఫెమీ లాస్ వచ్చినాయి. ఆ బ్లాస్ఫెమీ లాస్ ఏంటంటే ఎంత వేగ్ అంటే ఎవరినైనా తీసుకుని వెళ్ళి నువ్వు మా మతాన్ని కించపరిచేవన్నీ జైల్లో పెట్టేయచ్చు, తర్వాత లేకపోతే వాళ్ళని చాలా హింసించవచ్చు. అది జరుగుతుంది కూడా. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎవరైతే పాకిస్తాన్ భారత్లో ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకోవచ్చా అండి కల్నాల్ గారు? లేదండి, ఎందుకంటే మీరు చెప్పేది ప్రాపర్ వీసా తోటి వచ్చిన వాళ్ళు. ఈ ప్రాపర్ వీసా తోటి వచ్చిన వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే భారత్ లోకి వచ్చారో. ఆ పోలీస్ రిజిస్ట్రేషన్ ద్వారా పోలీసులకి చాలా క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఎంతమంది ఏ స్టేట్ లో ఎక్కడ ఉన్నారన్నది. అవును. కానీ చాలా మంది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చిన తర్వాత పాస్పోర్ట్ చించేసి నేను ఇండియన్ అని చెప్తే మనం ఏం చేయలేము దానికి. అలాగే బంగ్లాదేశ్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ఫండమెంటలిస్టులు, అందులో కూడా చాలా మంది ప్రవేశించినట్టు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే PFI అనే ఒక ఆర్గనైజేషన్, కేరళ బేస్డ్ ఆర్గనైజేషన్, ఎప్పుడైతే సిమి బ్యాన్ అయిందో ఈ PFI ప్రామినెన్స్ లోకి వచ్చింది. నేను లాస్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారం PFI ఏంటంటే ముషీరాబాద్, దాని తర్వాత సౌత్ అండ్ నార్త్ దినాజ్పూర్,
ఈ మాల్దా డిస్ట్రిక్ట్స్ లో చాలా ప్రాబల్యానికి, తర్వాత బంగ్లాదేశ్ నుంచి చాలా మందిని తీసుకురావడానికి ట్రై చేసింది లాస్ట్ 4-5 years లో. వాళ్ళల్లో కూడా చాలా మంది ఫండమెంటలిస్ట్ వచ్చినట్టు అనుకోవచ్చు. వాళ్ళు రాగానే వేరు వేరు ఇండియన్ ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. అందులో ఒకటి హైదరాబాద్, మీరు అన్నట్టుగా ఆ విధంగానే రోహింగ్యాస్ కూడా ఇక్కడ సెటిల్ అవ్వడం జరుగుతుంది. కోయంబత్తూర్, తర్వాత బెంగళూరు, తర్వాత కోజికోడ్ అటువంటి ప్రాంతాలు, మ్యాంగ్లూర్ ఇటువంటి ప్రాంతాల్లో పంపించడం జరుగుతుంది. చాలా మంది స్లీపర్ సెల్స్ గా కానీ మామూలుగా వాళ్ళతోటి ఫండమెంటలిస్ట్ సపోర్ట్ లో కానీ ఉంటారు. అది కూడా జరుగుతుంది. రైట్, ఓకే. సిప్లి గారు, సార్ ఏంటి పరిస్థితి? ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది? ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందంటే కుక్కతోక వంకర సార్. ఇప్పుడు ఇది వీళ్ళకి సరి అయిన బుద్ధి చెప్పినంత వరకు ఫుల్ స్టాప్ ఏం పడేటట్టుగా అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే దీనికి సమాధానం అయితే ఇచ్చి తీరాల్సిందే. ఇది సమాధానం ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందనేది మళ్ళీ ఒకసారి మనం బేరీ చేసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. కానీ ఒకటైతే పక్కాగా చెప్పగలను సార్, ఇప్పట్లో మట్టుకు ఇది ఫుల్ స్టాప్ పడే విధంగా అయితే నాకు కనిపించట్లేదు. ఓకే. ఎందుకంటే ఇది దూరం దాకా వెళ్ళిద్ది ఈ అంశము. అండ్ నేను కూడాను పర్సనల్ గా కూడాను యాజ్ ఎ కమ్యూనిటీ పరంగా కూడా నేను ఏంటంటే ఈ అంశం ఎక్కడో చోట తాడో పేడో తెలుసుకోవాలండి. ఇది ప్రతిసారి కూడాను ఇలా వీళ్ళు రావటం, ఇలా విధంగా చేయటం, ఇది ఒక పెద్ద న్యూసెన్స్ లా తయారైపోయింది. కాబట్టి ఈసారి ఏంటంటే స్ట్రాంగ్ యాక్షన్ మన గౌరవ ప్రధాని మంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు తీసుకుంటారని చెప్పేసి మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కానీ దాంతో పాటు మేమందరం కూడాను ఆయనతో మద్దతుగా మేము నుంచుంటాం. సార్, హైదరాబాద్ పరిస్థితి ప్రతిసారి కూడా ఫోకస్ అంతా కూడా పాత పరిస్థితి మీదే ఉంటుంటుంది. ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ఇక్కడ మూలాలు ఉన్నాయని మీకున్న ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే మీ బంధువులు కానీ, వేరే వాళ్ళు కానీ మాట్లాడుతున్న అంశాలు కానీ నిజంగా అక్కడ స్థావరాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ చేయడానికి ఎక్కడి నుంచి అన్నా వచ్చి అది చేసి వెళ్ళిపోతుంటారా? అంటే సార్ నేను ఇక్కడ ఒక అంశం చెప్తాను సార్. నేను మూలాలు లేవు అని చెప్పేసి మా ఇంటెలిజెన్స్ వ్యవస్థను నేను కించపరచనండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళైతే అది మాట్లాడరు. అండ్ డెఫినెట్లీ దేర్ వుడ్ హ్యావ్ సంథింగ్ ఫిషీ థింగ్స్ ఏదో ఒకటి తిరిగి ఉండవచ్చు. నేనేమంటానంటే ఇటువంటి వాటిని అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏమైనా అంశం వచ్చినప్పుడు ఈ బద్నాం అయ్యేది వాళ్లే కాబట్టి. ప్లస్ రెండోది ఏంటంటే హైదరాబాద్ లాంటి సిటీకి ఒక మాయని మచ్చిలాగా మారుతుంది ఇటువంటి మాటలన్నీ కూడా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకులు ఎవరైతే ప్రాబల్యం కలిగినటువంటి రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా అస్దీన్ ఓవైసీ మరియు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇటువంటి అంశాలపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా. వీళ్ళు అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా వెల్కమ్ చేయాల్దలుచుకున్నటువంటి అంశం ఏంటంటే మన ఆల్ పార్టీ మీటింగ్ లో కూడాను సింగిల్ ఎంపీగా ఉన్నా కానీ ఈయన వాయిస్ పెద్దది, చాలా దూరం వరకు వెళ్తుంది అని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడే ఈయన ఫోన్ రావటం, అమిత్ షా గారి ఫోన్ రావటం, ఈయన ఏమో ఆరం సాబ్ అని చెప్పేసి ఈయన వెళ్ళటం, దాని తర్వాత ఈయన అమిత్ షా గారిని పొగడటం. అంటే ఇన్ దిస్ సినారియో, ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే అది కావాలి. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆయన ఇప్పుడు మీరు ఎలాగైతే రెస్పాండ్ అవుతున్నారో అలాగే ప్రతిసారి కూడాను మీ యొక్క కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇటువంటి పదే ఎందుకు ఇటువంటి నిందలు వస్తున్నాయి, ఏం జరుగుతుంది? ఓల్డ్ సిటీలో ఇప్పటికి కూడా చాలా మంది ఏమంటారంటే ఆ మూల ప్రాంతంలో ఎవరు వెళ్ళటానికి లేదండి, ఇంకా చాలా గల్లీలు ఉన్నాయి, అక్కడ ఎవరు కూడా ఎంటర్ కావడానికి లేదు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న సిటీ, ఒకప్పుడు అయితే అయి ఉండొచ్చండి. కానీ ఎట్ ప్రెసెంట్ అయితే మట్టుకు ఐ థింక్ దట్స్ నాట్ ఫెయిర్ ఎనఫ్. అది వదిలించుకోవటానికో లేకపోతే ఏదో బహానా చేయడం తప్పించి ఇంకేం కనిపించట్లేదు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు టెక్నాలజీ చాలా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏంటి అనేది తెలుసుకోవడం చాలా సింపుల్ గా 2 నిమిషాలు పసిపెట్టవచ్చు. కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకులు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళే దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ మత పెద్దలండి. ఎందుకంటే ముస్లిం సమాజం వినేటటువంటి మాట ఎక్కువగా వినేటటువంటి ఇది ముస్లిం మత పెద్దల యొక్క మాటల్ని ఎక్కువగా వింటారు. కాబట్టి ఈ కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ కమ్యూనిటీ లీడర్స్ ని కూడాను వాళ్ళని ఒక చోట పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళకి ఇటువంటి అంశాలు ఈ రకంగా ఉంది, ఇది ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఇది మీపైనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా వస్తుంది. మరి అలాంటప్పుడు దీన్ని ఏ రకంగా మీరు చూసారు? ఎందుకంటే లోకల్ మీ కమ్యూనిటీలోనే ఇతను కలిసిపోతున్నాడు కాబట్టి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అతను ఎవరో పెద్దగా క్యాప్ ధరించి చేతిలో గన్ను పట్టుకొని లోపలికి గన్ను పెట్టుకొని తిరగడండి. వాడు మనం ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు,
అదే వీడు స్లీపర్ సెల్ లా పనిచేస్తున్నాడా అని చెప్పేసి. వాడు ఎవడో మన సందు చివర్లో ఉన్నటువంటి రిక్షా పుల్లర్ అయి ఉండొచ్చు, లేకపోతే సందు చివర్లో పానీపూరి బండి వాడు ఉండవచ్చు, లేకపోతే ఇక్కడైనా ఉండవచ్చు, లేకపోతే ఇళ్లలో పాచి పని చేసేవాడైనా ఉండవచ్చు. కాబట్టి యూ కెనాట్ టేక్ ఇట్ దిస్ యాజ్ ఎ గ్రాంటెడ్. కాబట్టి ఈ కమ్యూనిటీ లీడర్స్ అందరినీ కూడాను ఎక్కడైతే ఈ ఫ్రైడే ప్రేయర్స్ కి లేకపోతే ఒక చోట చేరుతారో అక్కడ ఇందాక నేను మీకు ఏదైతే అంశాలు, లేకపోతే ఇప్పుడు ప్రతిసారి కూడా ముస్లిం సమాజం ఏదైతే చెప్తుందో మతం మరియు ఏదైతే టెర్రరిస్ట్ ఉందో టెర్రరిస్టులకి మతంతో సంబంధం లేదు అని చెప్పి, ఎస్ లేదు, ఐ టు అగ్రీ దట్. కానీ దీన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి మీ సమాజానికి మీరు చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏమిటి అనేది కూడాను మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇటువంటి వాటిని ఏంటంటే యువతకు దూరంగా ఉండేటట్టుగా కూడాను మనం కొన్ని ప్రణాళికలు రచించుకొని కమ్యూనిటీ లీడర్స్ కూడాను దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తానండి. ఒకటి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఒకటి లోకల్ గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ రెస్పాన్సిబిలిటీ అయితే, మూడో వైపు ఎవరైతే ఈ కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారో వీళ్ళని కూడాను మనం మాట్లాడాల్సినటువంటి అవసరం. ఓకే, రామరెడ్డి గారు చెప్పండి. కేవలం హిందూ ముస్లిం అని మాట్లాడడం కూడా తప్పు. మన వీర సావర్కర్ గారు చెప్పిందంటే మనకు ముస్లింలతో నష్టం, వాళ్ళతో నష్టం కన్నా అసలు హిందువులతోనే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మన రాజకీయ పార్టీలు చూస్తే ఎంఐఎంతోనే ముస్లింలతో నష్టం లేదు ఎక్కువ. నేను కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ ఏమనంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ అని మాట్లాడేది ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా మీకు పాస్పోర్ట్లు అవన్నీ ఇప్పిస్తాను నేను, మీరు మమ్మల్ని గెలిపించండి అని చెప్పి. సో ఇలాంటి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఒక వర్గానికి మీరు హిందువులతో కలవకండి, మీరు సపరేట్ ఉండండి, రామరెడ్డి గారు కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు కానీ కాదు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు హిందుత్వం లేకపోతే హిందుత్వం ఎత్తుకున్నది ఎవరు? బీజేపీ అని కదా అంతా మాట్లాడేది. బీజేపీ ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఎక్స్పోజ్ చేస్తుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయట్లేదు, ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు బలైన హిందువులు బీజేపీకి తిరుగుతున్నారు. బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయట్లేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ బి క్యాప్షన్ వేర్లండి, క్యాప్షన్ మాట్లాడుతుంది. మీకు ఎగ్జాంపుల్, మీకు వీడియో వినిపిస్తే ఇప్పుడు బీజేపీ వినిపించండి అటువంటిది ఏమన్నా. ఓకే, మీకు 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 ఇప్పుడే వినిపించాలి. అరకపూడి గాంధీ వినిపించాలన్నా, తుమ్మల నాగేశ్వరరావు వినిపించాలి. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. వివి రావు గారు, సార్ ఈ ఆదిల్ హుస్సేను, ఈ హఫీజ్, వీళ్ళ పరిస్థితి ఏంటండి? అసలు వీళ్ళ మూలాలు ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడే మీ వార్తల్లో అది పైన హెడ్లైన్ క్యాప్షన్స్ చూస్తున్నాను. అందులో అంతా కర్త కర్మ క్రియా హఫీజ్ అని చెప్తున్నారు. ఇది చాలా తప్పు అంచనా. అవునా? ఇది యాక్చువల్గా పాకిస్తాన్ ఆర్మీ లెడ్ బై ISI, అందులో కాశ్మీర్ సెల్, డైరెక్షన్స్ గివెన్ బై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్. ఇందులో డౌట్ ఏమీ లేదు. ఆయన హఫీజ్ పేరు చెప్తారు, లేకపోతే మౌలానా మసూద్ అజార్ పేరు చెప్తారు, కానీ వాళ్ళకి ఎవరికి అంత రిసోర్స్ లేదు. అసీం మునీరా దీనికి కీలకం? అసీం మునీర్. ఆయనకి సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉండదు, ఆయనకి కొంచెం ఫండమెంటలిస్ట్ యాటిట్యూడ్ ఉంది. ఆయన మైండ్లో ఎప్పుడో కుదిరిపోయింది ట్విన్ నేషన్ థియరీ అన్నది, టూ నేషన్ థియరీ అన్నది. ఆ టూ నేషన్ థియరీ అన్న ప్రకారమే ఆయన తన అస్థిరత్వాన్ని కోల్పోకుండా, అంటే ప్రస్తుతానికి బలూచిస్తాన్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బలూచిస్తాన్ మూవ్మెంట్ ఎందుకు స్ట్రాంగ్గా ఉందంటే దానికి ఇంకొంచెం కారణాలు ఉన్నాయి, కొంచెం అడ్వాన్స్ అవ్వచ్చు. సిస్టాన్ అని చెప్పి ఒక ప్రావిన్స్ ఉంది ఇరాన్లో, వాళ్ళందరూ కూడా బలూచిస్తాన్ తోటి కలవాలని చూస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఒక బలూచిస్తాన్ అన్నది కేవలం పాకిస్తాన్ తోటి పరిమితం కాకుండా ఇరాన్లో కూడా కొంచెం భూభాగం ఉండి, వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ అయితే వాళ్ళకి ఇండిపెండెంట్ సస్టైనెన్స్ కేపబిలిటీ ఉంది, వాళ్ళకి సముద్ర తీరం ఉంది, వాళ్ళకి ఓన్ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఓన్ పోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ప్రయత్నిస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం చాలా ఉంది. అందుకని చెప్పి దాదాపు పాకిస్తాన్ తన కంట్రోల్ పోగొట్టుకున్నట్టే లెక్క. ఇది ఖాస్ కరికే అది యాంబుష్ అయ్యి, ఎప్పుడైతే ట్రైన్ యాంబుష్ అయిందో ఆ రోజు మునీర్ గారు గ్రహించారు. అందువల్లే దాదాపు ఆయన ISI చీఫ్గా ఉన్నప్పుడే, అంటే కొన్ని సంవత్సరాల క్రితమే చీఫ్గా ఉన్నప్పుడే బంగ్లాదేశ్లో ఫండమెంటలిజం ఇంప్రూవ్ చేయాలని చూసారు. ఆయన మొన్న లాస్ట్ ఇయర్ సక్సీడ్ అయ్యారు. అందువల్లే ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, ఇందులో డౌట్ ఏమీ లేదు. హఫీజ్ వీళ్ళందరూ ఏంటంటే ప్రామినెంట్ ఫ్రెండ్స్. వీళ్ళు సగం టైం జైల్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి రక్షణ జైల్లో ఎక్కువ, బయట తక్కువ.
ఆగంతకు మనుషులు ఎప్పుడు వచ్చి షూట్ చేస్తారో తెలియదు. ఐఎస్ఐ కూడా ఏమవుతుందంటే వాళ్ళకి పనికిరాని వాళ్ళందరినీ వాళ్ళే షూట్ చేసేసి ఎవరో చంపేశారని చెప్తా ఉంటారు. ఓకే. చాలా మంది వెస్టీజ్ అయిపోతారు, అంటే ఆర్గనైజేషన్ లో ఇంకా వాళ్ళ అవసరం ఉండదు. వయసు వలనో లేకపోతే కుర్రకారు అంటే యూత్ డెవలప్మెంట్ అవడం వల్ల వాళ్ళని తీసేసి వాళ్ళ పేరు చెప్తుంది. హ్మ్. సో ఏంటంటే ఇది చాలా తప్పు అంచనా. డైరెక్ట్ పాక్ ఆర్మీ చీఫ్ తప్పితే కానీ ఇంకా ఏమీ సంబంధం లేదు. మిగతా అన్ని గైడెడ్ బై ఐఎస్ఐ. రైట్ సార్.